భౌతికమైనటువంటి అవసరాల కోసం, భౌతికమైనటువంటి సౌకర్యాల కోసం పనిచేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మానసికమైనటువంటి దృష్టి మీద, మనసు అనేటటువంటి మానసిక పరిపక్వత కోసం శ్రమ చేసేటటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. దాని పట్ల జిజ్ఞాసపరులు ఎక్కువ మంది ఉన్నారు. దీని పట్ల జిజ్ఞాసపరులు తక్కువ మంది ఉన్నారు. కానీ దీనివల్ల నష్టపోవటం లేదా? ఎంతమంది ఒక్కసారి సినిమా రీల్లాగా ఎరికి చెప్పండి. మన 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 వాళ్ళు ఈ జోదము, వ్యభిచారము, మద్యపానము వీటి వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనవి చూడండి. మన బంధువుల్లో లేరా? మన కుటుంబాల్లో లేరా? మరి వీళ్ళని మనం బాగుపరచుకోవాలా వద్దా? వీళ్ళని మరి రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏంది? ఇలాంటి సమాజంలో మనం ఉంటే మన పిల్లలకి ఏమిస్తున్నాం? సంపాదిరా సంపాదించుకోవటానికే చదువు అవుతుంది, కానీ సంస్కారవంతమైనటువంటి చదువులు రావట్లేదు. సంస్కారం మనం నేర్పట్లేదు. అమ్మ సంస్కారం నేర్పాలి, నాన్న మానసికమైనటువంటి విజ్ఞానాన్ని నేర్పాలి. మనం ఆచరించి చూపాలి. ఈ ఆచరణ వల్లే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ధనం ఉంటే ఏముండదు, ధనం ఉంటే ఉంటుంది, ఏముండదు అనే మాట అనకూడదు. కానీ ధనం ఉన్నా కూడా గుణం ఉండాలి, సద్గుణం ఉండాలి. సద్గుణవంతుడి దగ్గర ధనం ఉండాలి. ఇలా ధనవంతుల పిల్లలందరూ ఏం చూస్తాం. మొన్న ఒకటే గోల, వాడు ఏదో చేస్తే కథ బాగా రాజకీయ నాయకుడు కథ ఫేస్ ఉన్న తెలిసినోడు ఏదైనా తప్పు చేసినంటే వాళ్ళ పిల్లలు వాడికి పట్టింది శిక్ష. నీ పిల్లగాడు అట్ట అంటాడు, నీ పిల్లగాడు అట్ట అంటాడు, నీ పిల్లగాడు అంటాడు. మరి ఆయన గుణాన్ని, మరి ఈ గుణాలను ఎందుకని మనం పంచట్లేదు? దీని మీద దృష్టి పెట్టాలా వద్దా? తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తాం, కానీ ఆ తప్పుల్ని మనం సరిదిద్దుకోవాలి. సత్యవాక్కు, అబద్ధాలు ఆడని జీవితం. మనకి ఇలా నమ్మకాలు ఉన్నాయా? ఒక 10,000 డబ్బులు ఇస్తే తిరిగి ఇస్తున్న నమ్మకం ఉందా? రోజు పూజ మీద చేస్తాం. అయ్యి నువ్వు లేకపోతే నాకు రాత్రి తోయలేదురా, సరేరా. నేను చూడకపోతే ఎందుకు బాధ ఉందిరా, సరేరా. ఇబ్బందిగానే ఒక 10,000 లేవురా. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కాదురా. ఎందుకని అలాంటి పరిస్థితి వచ్చింది? ఎంత భార్యాభర్తల మధ్య నమ్మకాలు లేవు, తల్లి పిల్లల మధ్య నమ్మకాలు లేవు, ఫ్రెండ్స్ మధ్య నమ్మకం లేదు, దేని పట్ల నమ్మకం లేదు. ఎందుకంటే మన జీవితం ఒక అబద్ధాలమయమైపోయింది. ఇలాంటి అబద్ధమయంలో అభద్రతా భావం ఉంటుందా, ధైర్యం ఉంటుందా? అభద్రతా భావం. ఎందుకు అభద్రతా భావం? అబద్ధాలతో అభద్రతా భావం వచ్చింది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది. ఎందుకంటే సత్యం ఎప్పుడు నీతిని, నిజాయితీనే నిరూపించి చూపించింది. మనము ఇప్పటికే చాలా తెలుసుకున్నాం. అసలు తెలుసుకోవడానికి ఏం లేదు. ఇంకా ఇప్పుడు తెలుసుకున్న దాన్ని మనం వినియోగించట్లేదు. ఇది వచ్చిన పెద్ద చిక్కు. మన బుర్రలో బొచ్చెడంత తెలివి ఉంది, బొచ్చెడంత నీతి శాస్త్రాలు ఉన్నాయి, అపారమైనటువంటి జ్ఞాన సంపద పేరకపోయింది. అది నోట్లోకి వస్తే కుమ్మరించి అంత మాయేగన్నా, అంత మట్టేగన్నా, ఇదేం శాశ్వతమా, ఇది బ్రహ్మాండంగా మనం వేదాంతం పలుకుతాం. కానీ దానికి తగ్గట్టు జీవితం ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? మనకి తెలియట్లేదు. మనం అందులో ఉన్నామా లేదా? మనం మాట్లాడేటటువంటి మాటల్లో మన చేతలు ఉన్నాయా లేదా అని మనం చూసుకోవట్లేదు. మనం పొద్దున ఒక చదివాను, ఒకడంటాం ఇలాంటి లైట్ దగ్గర వెతుకుతా ఉన్నాడంట. ఇప్పుడు చాంచా వెతుకుతా ఉంటే వాడి ఫ్రెండ్ పోతా ఏదో ఎతుకుతున్నావు అన్నంట. నా తాళ చేయబోయింది అన్నంట. సరే ఎత్తుకురా అని చెప్పి వెళ్ళిపోయింది. వీడు మళ్ళీ పని చూసుకొని మళ్ళీ ఒక 2 గంటల తర్వాత వాడు తిరిగి వచ్చిండు. ఇంకా వాడు వెతుకుతూనే ఉన్నాడు. ఏంద్రా ఇంకా